నమస్తే వెల్కమ్ టు బీ3 న్యూస్ లక్ష్ణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ సబ్ కోర్టు నూతన భవన ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు అప్పులు తీర్చిన వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడు వడ్లు కొనాలని రైతుల ధర్నా గంభీరావుపేట మండల కేంద్రం నడి రోడ్డుపై 2 గంటల పాటు బైఠాయింపు మూసిన బ్రహ్మోత్సవాలు పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బాపట్ల పట్టణంలో ఎంబీఎం స్కూల్ వద్ద అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ పఠాన్ రాజేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దండు రేణుక, మెకానిక్ రవి, శీలం సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఆయన చెప్తుండే అడుగుతోండి సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారు కేవలం 3 సంవత్సరాల పోరాట చరిత్రలో గండందొర, మల్లుదొర, వేగి సత్యనారాయణరాజు, ఎండు పడ్యాలు, గోకిరి ఎర్రేసు వంటి 150 మంది గిరిజనులను సమీకరించి మరి బ్రిటిష్ వారితో పోరాటాన్ని ప్రారంభించి ఆయన స్కాటర్, హైవర్ట్ లాంటి 3 సైన్యాధికారులను అలానే 350 మంది బ్రిటిష్ సైనికులను హతమార్చి మరి ఆయన బ్రిటిష్ వారిని భయభ్రాంతులకు గురిచేసి ఆనాటి బ్రిటిష్ పార్లమెంట్లో కేవలం అల్లూరి సీతారామరాజు గురించే 15 నిమిషాల పాటు చర్చ సాగిందంటే ఆయన బ్రిటిష్ వారిని ఎంత బెంబేలెత్తించారో మనం గమనించాలి. అలానే మరి ఆయన చేసినటువంటి పోరాటం బ్రిటిష్ వారిలో ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసింది. అలానే మరి ఆయన ఈ తెలుగు తల్లి నుదుటిన ఒక చెరిగిపోని విప్లవ తిలకం మరి ఆయన స్మారకంగా ఈరోజు ఉన్నటువంటి మరి ఆయన ఆ రోజు బ్రిటిష్ వారికి చెప్పి వారి ఆయుధాలను దోచుకునే క్రమంలో చింతవమ్మంగి, చింతపల్లి, అడ్డతీగల నంద్యాల జిల్లా డోన్లో సీనియర్ సివిల్ జడ్జి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు భవనాల సదుపాయం ప్రారంభమైంది. హైకోర్టు న్యాయమూర్తులు గంగారావు, శ్రీనివాస్ రెడ్డి, కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణ, కృష్ణసాగర్ ప్రారంభించారు. ध्रुवंते राजा सिद्धिरस्तु
అందరి మిత్రులు రావడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ మధ్యలో ఉండడం చాలా సంతోషం అనిపించింది. అందరికీ నమస్కారాలు. తర్వాత ఇప్పుడు మా సుబ్రెడ్డి సార్ రావడంతో ఆయన తెలుగు టీచరు. తర్వాత తెలుగులో చెప్పాలా లేకపోతే ఇంగ్లీష్లో చెప్పాలా అనే దాంట్లో కొంచెం సంగీతంలో పడినాను అన్నట్టుగా అవుతుంది. తర్వాత నాకు ఇక్కడ కోర్టు పెట్టడం వలన వాళ్ళకి డబ్బు మనీ కాలం ఎంతో సేవ్ అవుతుంది. దాని దృష్ట్యా వాళ్ళు గుంటూరు శ్రావణి హాస్పిటల్ సహకారంతో తాడికొండ గ్రామంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు షుగర్ టెస్టు, ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేశారు. వైద్య శిబిరంలో 75 మంది పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులు ఆదివారం తాడికొండలోని అమరావతి రాజధాని శిబిరం వద్ద సంబంధిత డాక్టర్లు చెక్ చేసి ఇస్తారని తెలిపారు. అప్పులు తీర్చిన ఆస్తులు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఒక వ్యక్తి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. గుడిపల్లి మండలం చింతరపల్లె గ్రామంలో నివసిస్తున్న రామచంద్రప్ప కర్ణాటకలోని ఉస్కోట తాలూకా ముమ్మలు గ్రామానికి చెందిన చిన్నస్వామి వద్ద చీటీల రూపంతో ప్రతి నెల వాయిదాలు చెల్లించాడు. డబ్బులు కూడా 5 లక్షల రూపాయలు రావాలి సార్. మొత్తం అమౌంట్ ఎంతమా? మొత్తం 3 లక్షలు, 1,25,000, 1,25,000, 3 చీటీలు సార్. అంత అమౌంట్ రావాల. తిరిగి బ్యాంక్ చీటీ వేసినట్ల మా దగ్గర ఏం ప్రూఫ్లే, అతడే ప్రూఫ్. నా మీద నమ్మకం అని చెప్పేసి కట్టుకున్నారు సార్. దాంట్లో వచ్చిన లాస్ట్ అమౌంట్ 2018లో సైబర్లో వచ్చేది 20,000 నేను పంపించాను, 10,000 నేను, ఇంకో 10,000 మా ఆయన పంపించినాడు. ఆ డబ్బులు లేదనే సార్ నా దగ్గర వచ్చి బ్యాంకులో వేసినట్ల 75,000 రూపాయలు ప్రూఫ్ ఉన్నింది. దాన్ని అది మాత్రమే మా దగ్గర ఉండేది సార్ ప్రూఫ్, వేరే ఇంకేమీ లేదు సార్. ఇంతవరకు 5 రూపాయలు వడ్డని చెప్పేసి తీసుకోండి సార్ అని చెప్పేసి నేను 3 లక్షల రూపాయలకి 2 చూపుడు అడవానికి పత్రం కింద జమీను ఇచ్చినాము, అగ్రిమెంట్ వేసి ఇచ్చినాము. మా నాయన వేసి ఇచ్చింది. దానికి వచ్చింది నాయన 2 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పేసి 5 రూపాయలు వడ్డీ తీసుకుంటే మంత్లీ కట్టుకొని వస్తామండి. మా నాయన కట్టుకొని వచ్చి అన్నాకి ఇట్లా 12.5 లక్షలు కట్టినాం సార్. కట్టి లాస్ట్ కోర్టులో దీనికి కోర్టుకి వేసేసినాడు 2021లో. వేసినాక 6 లక్షల రూపాయలు కోర్టులో కట్టి తీర్మానం చేసినాము. మాది అడిగిన దానికి జమ అయిపోయింది, చీటీ డబ్బులు ఆడినా అట్లా అడిగింది, దానికి జమ అయిపోయింది అని అడిగినాడు. చెప్పిన దానికి అడిగితే వీళ్ళు వండుకొని అని చెప్పినారంటే పెద్ద మనుషుల్లో తీర్మానం అయ్యి పెద్ద మనుషుల తరఫున డబ్బులు కట్టాలా 10,000 రూపాయలు అట్లా చెప్పినారు. అన్న ఒప్పుకుంటాం, మేము ఒప్పుకొనేసింది. డబ్బులు దానికి జమ అయిపోయి వాళ్ళే ఎత్తుకొనేసిరి అట్లా అని చెప్పేసి చెప్పినారు. సరే ఆయన దానికి ఒప్పుకొని ఇప్పుడేం చెప్తా, వాళ్ళందరూ వచ్చిందనో మాది వాళ్ళ ఇంటి పక్కన, వాళ్ళు చిన్నస్వామి వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటి పక్కన మాది ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ చేయిస్తే నేను రిజిస్ట్రేషన్ చేయిస్తాను, లేదంటే చేయించలేదు అట్లా అని చెప్పేసిందను. ఇంటి మీద పెద్ద మనుషులు అంతుండే దగ్గర చెప్పి తిరిగా వచ్చి ఇంటి దగ్గరను ఇట్లా అని చెప్పినారు. ఇంటి దగ్గర వచ్చిందను గొడవ చేసినారు. ఎవరు మునంప, వెంకటేశ్వప్ప, రత్నమ్మ, మంజునాథ్, జ్యోతి,
ఇచ్చిన స్వామి వీళ్ళు వచ్చి గొడవ చేసినాక అన్నకు మా నాయన పోయి ఇట్లా చేసినాడు, మా పిల్లలకి ఇట్లేమీ లేకుండా చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి పోయి చిన్న స్వామి వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటి ముందరగా పోయి ఇది పులుగురు మందు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం పేర్లపాడు గ్రామంలో శిల విగ్రహాల ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు బైఠాయించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో 2 గంటల పాటు ధర్నాను నిర్వహించారు. మంత్రి కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతులకు మద్దతుగా బీజేపీ, ఇతర పార్టీలు మద్దతుగా నిలిచాయి. టెస్టుకు తెలంగాణలో పండించిన రైతు ఏ రైతు పాస్ కావాలి ఏ యువతని మాట్లాడి చెంచాలతోని రోడ్ల మీద మాది రైతు ప్రభుత్వం అని టెంట్లు వేసుకొని పెద్ద పెద్ద ధర్నాలు చేసిరు. కింద దిండ్లు మెత్తలేసుకుంటే ఈ పోలీసు వ్యవస్థ పోయి వాళ్ళకి సపర్యాలు చేసుకుంటా మరి ధర్నాలు చేసినటువంటి వాళ్ళ వ్యవస్థ అంతా ఎటువైంది. ఇవాళ ఇంతమంది దాదాపు 100-150 మంది 3 గంటల నుంచి ధర్నా చేస్తే కనీసం రెస్పాన్స్ లేదు. ఒక్కొక్క రైతు వడ్లు వరి కోసి నెల రోజులైతుంది. నెల రోజుల నుంచి వడ్లు కుప్పలు పోసి పొద్దుగలటి పూట ఎండవేయాలి, రాత్రి పూట దగ్గరికి నూకాలి, మ్యాచర్ వస్తలేదని చెప్పేసానని 17% మ్యాచర్ వచ్చినా కూడా మీరు ఇలా కాంటా పెట్టకపోవడానికి రీజన్ ఏంది? కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల కొమ్ము కాస్తుందని చెప్పేసి మేము ఈ రకంగా హెచ్చరిస్తున్నాం. ఈ కాడ నుంచి 40 కిలోలు 17 గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 17 మ్యాచర్తోనే 40 కిలోల కాంటను వీలైన తొందరగా ఇయ్యాలని స్టార్ట్ చేయకపోతే రేపటి నుంచి ఈ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఇళ్లలో తీసుకొచ్చి వడ్లు పోతామని చెప్పని సభాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వర్గం నుంచి ఏం పట్టించుకుంటలేడు. ఈ వడ్లే నెలవాదిగా రోజుల ఇప్పుడు వరి కోసి కళ్ళ మీదనే ఉన్నాయి. అవి 3% రాస్తేనే పెట్టుకుంటారట. అవి టెస్ట్ చేసిర్రు, అలాగే ఇత్తులు ఏరుకుంటా టెస్ట్ చేసిర్రు. ఈ తెలంగాణలో అట్లా పండించే మానవుడే లేడు. అంతకన్నా మంచిగా పండించే మానవుడు లేడు.
అట్లా పండి ఏడా వండి అట్లా 3% అంటే 10% వచ్చినాయి. నా వడ్లు పెట్టుకోమంటే ఇలా ధర్నా చేస్తున్నాం మేము. కొంట అన్నది కేసీఆర్ గదేంది 3 కోట్లన్నరనే కదా నేను పెట్టుకుంటా కొంట. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పై చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని జెడ్పీటీసీ మధు అన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లాకు ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆయన మరపల్లి మార్కెట్ కమిటీలోని ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎమ్మెల్యే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మరోసారి ఎమ్మెల్యేపై తప్పుడు మాటలు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉద్యమ నాయకులు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి తెలంగాణ ప్రజలకు కావాలనో ఆ రకమైనటువంటి సుపరిపాలన ఈ స్వర్ణయుగం తెలంగాణకు అని చెప్పొచ్చు. మనం ఇంత మంచి పరిపాలన నడుస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు నిరాశ నిస్పృహ మేము ఏం చేయలేమేమన్నటువంటి ఒక బాధలో వాళ్ళు నిజంగా వాళ్ళ మానసిక పరిస్థితి ఖరాబ్ అయిందేమని యావత్ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి అనేక సభలల్లో ఆయనకు అవకాశం ఇచ్చినటువంటి సంగతి అదొక్కటే ఉదాహరణ. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో వాళ్ళు ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెలంగాణను నెట్టిరు కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత అన్న పెద్దలు రమేష్ అన్న గారు చెప్పినట్టు కరెంట్ ఉండదన్నారు, పరిపాలన చేసుకునేకి రాదన్నారు, తెలంగాణ అస్తిత్వమే ఉండదన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆఫీసులలో ఫ్యాన్లు తిరుగుతలేవా? కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రైతు బీమా వస్తలేదా? రైతు బంధు వస్తలేదా? కళ్యాణ లక్ష్మి వస్తలేదా? పెన్షన్లు వస్తలేవా? వ్యక్తిగత విమర్శలు చేశారు. అది మన వికారాబాద్ ప్రజలందరూ తిప్పికొడుతున్నారు. గౌరవ మాజీ మంత్రివర్యులు తక్షణం క్షమాపణ చెప్పాలి మన ఆనంద్ సార్ గారికి. రాబో కాలంలో మన ప్రజలందరూ స్థానిక వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఖబర్దార్ మన ప్రసాద్ కుమార్ గారికి రాబో కాలంలో తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నాం. గౌరవ మాజీ మంత్రివర్యులు తక్షణం క్షమాపణ చెప్పాలి మన ఆనంద్ సార్ గారికి. రాబో కాలంలో మన ప్రజలందరూ స్థానిక వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఖబర్దార్ మన ప్రసాద్ కుమార్ గారికి రాబో కాలంలో తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నాం. షాయంపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర శివ మార్కండేయ 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. షండి హోమం, సుదర్శన హోమం, వేద మంత్రోత్సవాల మధ్య పూజలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పాల్గొనగా ఆలయ అర్చకులు మార్తా రాజకుమార్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సూర్యప్రకాష్, చంద్రప్రకాష్ గ్రామస్తులు పాల్గొన్నారు. గోవింద గోవింద
सर्वाय वै बहुमस्तिकायै बहुदानपुरुषायै त्रैमत्यै राजास्तु शतमानं भवतु तदायुः प्रजेन्द्रिय आयुष्येन्द्रिये फलतिरिष्यति विरमानस्य रक्षन्तु शिरसि सुगन्धतैलं निक्षिप्य ब्राह्मणादि भक्तजन शिरसि ब्राह्मणादि भक्तजन शिरसि सुगन्धतैलं निक्षिप्य వాళ్ళ శిరస్సులో కూడా ఇల్లు పెట్టుకోవాలట. శాస్త్రి శ్రీ త్రిశూలేశ్వర సహితం బ్రాహ్మణ త్రిశూలం శిరసి సంధార్య శిరసిలో పెట్టుకోవాలట. మంచిదే బట్టి భద్రంగరణే విష్ణుయామలేవా నమో వరుణాయ నమో వారుణ్యై నమో క్రూరంగదమేధ్యంగదశాంతం తదపగచ్చన అధ్యయనాల దేవానాత్యచ్చ ఉగ్రాస్యమాంతరిక్షే విదోరస్తదాభో వరుణ పురాత్మకవర్షణ పునందు వధవ పురాద్ వరుణ పురాత్మకవర్షణ ఏకభూతస్య గచ్చకంకరం కంకణ విమోచనం ముహూర్తస్సు రంగారెడ్డి జిల్లా మార్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం వేద పండితుల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి హాజరయ్యారు. ఒక బిడ్డకు జన్మించిన తర్వాత ఆ బిడ్డను పెంచి పెద్దలు చేసి విద్యాబుద్ధులు నేర్పించి యుక్త వయస్సు రాలిన తర్వాత ఒక మంచి కుటుంబానికి ఒక మంచి పెళ్లికి పిల్లగానికి మంచి వరుడికి మనం చాలా దేవులాడి మంచి పిల్లగాడైతే మా పిల్లల్ని బాగా చూసుకుంటాడు, సంతోషపెట్టాలి, నీకు పెళ్లి చేస్తాను ఇంతో ఆ విధంగా చూసి మంచి వరుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. అంటే ఒక అమ్మాయిని కానీ పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఆ విధంగా పెళ్లి చేసింటే ఎంత పుణ్యం వస్తుందంటే ఒక 100 మహాయజ్ఞాలు చేసినంత పుణ్యఫలం వస్తుంది. 100 మహాయజ్ఞాలు చేసినంత పుణ్యఫలం వస్తుంది ఒక అమ్మాయి కాలు కలిగి కన్యాదానం. ఇవాళ మన గిరికొత్తపల్లి గ్రామంలో వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ దీన్ని కళ్యాణం చేసినాం. వేణుగోపాల స్వామి అంటే ఎవడు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎవడు? దశావతారాల్లో చాలా గొప్ప అవతారం. దశావతారాల్లో చాలా గొప్ప అవతారం శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు మొత్తం ప్రపంచానికి రాజకీయం నేర్పినటువంటి రాజకీయ గురువు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కృష్ణ రావాలి చైర్మన్ గారు. స్విమ్మింగ్ పూల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా అమర్చి వీడియోలు తీశాడన్న అభియోగాలు ఎదుర్కొంటున్న మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని కుడగుడ గ్రామ శివారు శివం స్విమ్మింగ్ పూల్లోని బాత్రూంలో సీక్రెట్ కెమెరా అమర్చి మహిళను వేధిస్తున్నాడని పోలీసులు విచారణ తేలింది. ఘటన జరిగిన ప్రాంతంలో పూర్తి వివరాలు సేకరించినట్టు పట్టణ సిఐ ఆంజనేయులు తెలిపారు.
మద్యం తాగి ఒక డాక్టర్ హల్చల్ చేశాడు. మలక్పేటలో పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు రాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా పట్టుపడ్డాడు. వారికి సహకరించకుండా ఏదేదో మాట్లాడుతూ చుక్కలు చూపించాడు. పోలీసులతో రూల్స్ మాట్లాడుతూ వాగ్వాదానికి దిగాడు. You should not come to here. You should come to the Kanchanbag PS. What time? Here 11 o'clock work time. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సబ్ కోర్టు నూతన భవన ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు. అప్పులు తీర్చిన వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడు. వడ్లు కొనాలని రైతుల ధర్నా. గంభీరావుపేట మండల కేంద్రం నడి రోడ్డుపై 2 గంటల పాటు బైఠాయింపు. మూసిన బ్రహ్మోత్సవాలు పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్షణ సమాజం. నమస్కారం.